గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగ్గర అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి. సాటర్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేచి బ్రష్ చేస్తాను ఫస్ట్. ఇక్కడైతే రైస్ పెట్టాను, ఇద్దరికి టమాటీ పప్పు పెట్టాను, అది ఉడికిపోయింది. ఇవన్నీ బాక్సులు, బ్యాగ్లు. ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ, ఇక్కడికి వచ్చేసరికి బొంబాయి చట్నీ చేస్తున్నాను అనమాట. సో అవన్నీ అవుతున్నాయి. పప్పు తాలింపు పెడితే ఇంకా అయిపోయినట్టే. ఆల్రెడీ చారు ఉంది నిన్నటిది. సో ఇది ఎట్లా పెట్టేస్తా కొంచెం. ఇలా అవుతుందండి మార్నింగ్ లేచి. సో గీతం కూడా లేచింది, వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేపిస్తున్నారు అనమాట. అది మ్యాటర్స్. ఇడ్లీపోతే డిష్ లో తీసి బొంబాయి చట్నీ అయిపోతే సైడ్ కి తీసేసి ఇంకా పాపకైతే బాక్స్ రెడీ చేసిడమే. ఇక్కడైతే ఇంక పప్పు అయితే తాలింపు పెట్టాను, కొంచెం మరిగిన తర్వాత ఆపేస్తాను అనమాట. ఇక్కడైతే ఇడ్లీలు కూడా ఇప్పుడే తీసాను అనమాట. ఇవైతే డిష్ లోకి తీసేస్తాను, వేడి పొగలు కక్కేస్తాను. గీతమ్మ అయితే రెడీ అయిపోయింది స్కూల్ కి. సాటర్డే కదా, సివిల్. గీత హాయ్, సే హాయ్, ఇటు చూడు. వావ్ నాని, ఆగు ఆగు, అన్ని తని వేసుకుంటుంది గుడ్డిగల్ గీతమ్మ. బాయ్. ఏంటి సెకండా? బండి స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. ఆ గీత అమ్మాయి వచ్చి నాన్న కొత్త బండి కొనాలి నాన్న నువ్వు అని అంటుంది. నాన్న అన్నీ తెలుసు మరి మన గీతమ్మకి. మేమైతే టిఫిన్ చేస్తామండి. ఇంకా మేము ఒక మూవీ వేసారనమాట, మా ఆయన చూసుకుంటున్నాం కూర్చొని. మరి ఇంకేం పని లేదు. మధ్యాహ్నం వంట కూడా అయిపోయింది. డైపర్ మారిస్తాను. డైపర్లు కూడా నేనే మార్చలేండి, మా ఆయన మార్చట్లేదు అనమాట కదమ్మా. ఒక షూట్ ఉంటే షూట్ చేసుకున్నాను అనమాట. జగ్గిన్స్ అండ్ ప్లాజో సెట్స్ చాలా బాగున్నాయి. ప్లాజోస్ ఈ షాపింగ్ తీసుకెళ్ళమన్నాను మా ఆయనకి. నాని మర్చిపోకు, అన్లిమిటెడ్ తీసుకెళ్ళు. జీన్స్ మీద టాప్స్ తీసుకుంటా. ఇప్పుడు లెనిషన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. అంటే తనకు వ్యాక్సిన్ ఉంది, ప్రైవేట్ వ్యాక్సిన్ వేపిస్తున్నా. అయితే రెడీ అయిపోయింది, బట్ చెప్పులు తీసుకుంటుంది. వద్దంటుంటే ఏమంటుంది వాళ్ళ డాడీకి. చూడండి మళ్ళీ వేస్తుంది. నాని నాని ఏమంటుంది నేను అది గీసిరి. అది చూడు, బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేయాలని కూడా తెలిసిపోయింది మేడంకి. ఓలమ్మో పొట్టిది. సో నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను. చూడండి ఈరోజు వెస్ట్రన్ వేర్ అనమాట. బాగుంది, నచ్చింది, వేసుకొని వెళ్ళిపోతున్నాం. కార్ మీద వెళ్తున్నాం రండి. బైక్ మెకానిక్ ఇచ్చారంట మా ఆయన. ఎండ అయితే మస్తు ఎక్కింది ఈరోజు. బట్టలన్నీ నిన్నే ఎండిపోయాయి కాబట్టి ప్రాబ్లం లే. చెప్పులు వేసుకొని ప్యాంట్ వేసుకొని వచ్చి వచ్చి దా 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 నడు. యాడ్ గుడ్ గర్ల్ నిషా. ఓకే పట్టుకో, మనకు స్మూత్గా వదిలేకూడదు. అయిపోయింది ఏంలే. ఆచిల్ మాచి ఆచి అయిపోయిందా? చెకప్ అయిపోయిందా? ఇంజక్షన్ చేశారా? ఎక్కడిచ్చారు నీకు ఇంజక్షన్? ఏడ్చింది, 2 నిమిషాలు ఏడ్చింది, తర్వాత ఆపేసింది అనమాట. గుడ్ గర్ల్ అయిపోయింది. అలాగా వచ్చాం కదని చెప్పేసి అన్లిమిటెడ్గా వచ్చామన్నమాట. మొన్న టాప్స్ చూసాను యాక్చువల్గా, మంచిగా సెలెక్ట్ చేస్తున్నాం అనేసి. ఈరోజు అయితే చాలా కొనిపించేయాలి మా ఆయన చేత. ఇది కూడా ఉందిరా, బైవన్ గెట్ వన్. వచ్చినా కూడా నాకైతే మా హస్బెండ్ షాపింగ్ చేస్తారండి. అతని సెలక్షన్ నచ్చుతుంది అనమాట. మీరు నాకే సెట్ అవుతుందో తీస్తారో అందుకోసం అతనికి వదిలేస్తాను. నేను ఒక 4 తీసుకున్నా, అన్ని ట్రైల్ వేద్దామని. వేసుకున్నాక బాగుంటే అప్పుడు తీసుకున్నా. అలా
బాగుంది. ఒక 2 టాప్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చానండి. బై 1 గెట్ 1 అనమాట. ఈ రెండు కలిపి 450 రూపాయలు అయ్యాయి అంతేని. అది తీసుకొని వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడైతే రైస్ కూడా పెట్టాం. ఇప్పుడైతే లంచ్కి రెడీ చేసేసాం. ఇద్దరం కలిసి తినేస్తాం. పాప అయితే పడుకుంది. తనకైతే ఈ వ్యాక్సిన్ వల్ల ఫీవర్ రాదనమాట. నెక్స్ట్ తనకి 6 మంత్స్కి ఇది 4 మంది అంటారు కదా, సో అది పట్టమంటారు. అది పట్టాలి. ఇంకా ఇక్కడైతే అప్పడాలు వేపడానికి ఆయిల్ పెట్టిన. ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కువే. తినేసిన తర్వాత పడుకొని పోవాలి. చాలా నిద్ర వస్తుంది. తినేసి పడుకుని పోయానండి. నేనైతే మా ఆయన అయితే గీత పాపను తీసుకొచ్చారనమాట. అదైతే ఇప్పుడే వచ్చింది. వచ్చి పాలు తాగిసింది. కేక్ నేను కొంచెం ఉంది తీసుకొచ్చారు, అది తింటుంది. మా ఇద్దరికైతే చాయ్ పెట్టాను అనమాట. మా ఆయన తాగుతున్నారు ఆల్రెడీ. ఎక్కడ నాకు ఉంది. సో మంచిగా తాగేసి మళ్ళీ సినిమా చూసుకోవడమే అంతే కదా. సో ఇప్పుడైతే నేను మా టైలర్ ఆవిడ దగ్గరికి వచ్చాను అనమాట. టైం 8:30 అవుతుంది. ఈ టైం ఇప్పుడు వచ్చాను. అర్జెంటుగా ఒక శారీ కుట్టించాలి అని అంటే